వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకుందాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది బేసిక్గా జీరోస్ అండ్ వన్స్ మీద వర్క్ అవుతుంది. బైనరీస్ వాల్యూస్ మీద వర్క్ అవుతుంది. ఎందుకంటే బైనరీస్ వాల్యూస్ మీద వర్క్ అవుతుందంటే మన స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ చూసుకుంటే అవి జీరోస్ వన్సే అండ్ దానికి తెలుస్తాయి. మిగతాదనేది తెలియదు. ఎందుకంటే దాంట్లో ట్రాన్సిస్టర్స్ వాడతాం. ట్రాన్సిస్టర్ యూజ్ చేసుకొని గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి డెవలప్ చేస్తాం. సో దానికంటే ముందు సిగ్నల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ అంటే సిగ్నల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఇది ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి యూజ్ చేస్తాం సిగ్నల్ అనేది. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అనలాగ్ సిగ్నల్, అనదర్ వన్ ఈజ్ డిజిటల్. అనలాగ్లో కంటిన్యూస్ వేవ్ ఫామ్ ఉంటుంది. ఇలా ఉంటుంది వేవ్ ఫామ్ వచ్చేసి. డిజిటల్ వచ్చేసి డిస్క్రీట్ వేవ్ ఫామ్ ఉంటుంది. జీరోస్ అండ్ వన్స్ లానే ఉంటుంది. ఇలా అప్ అండ్ డౌన్. లో మీన్స్ జీరో, హై మీన్స్ వన్. జీరో ఉన్నప్పుడు సర్క్యూట్ అనేది ఆఫ్లో ఉంటుంది. వన్ అనేది సర్క్యూట్ ఆన్లో ఉంటుంది. సో మనం బేసిక్గా మన ల్యాప్టాప్లో కానీ స్మార్ట్ ఫోన్స్లో కానీ యూజ్ చేసేది డిజిటల్ సిగ్నల్స్. ఎందుకంటే డిజిటల్ సిగ్నల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నాయిస్ కానీ వేరే ఏమి దీంట్లో యాడ్ అవ్వవు. ఇక్కడ అనలాగ్ సిగ్నల్లో ఏంటంటే ఇది కంటిన్యూస్ వేవ్ ఫామ్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ టు రిసీవర్కి వెళ్ళేటప్పుడు డేట్ దీంట్లో నాయిస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం అనలాగ్కి డిజిటల్కి ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చి అనలాగ్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఓల్డెన్ డేస్లో క్యాసెట్స్ అని చూసేవాళ్ళం. రీల్ ఉంటుంది, క్యాసెట్ వేసి ఇలా ఇలా ఉంటుంది. దీంట్లో రీల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఓల్డెన్ డేస్లో ఆడియోస్ ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్లో ప్లేయర్స్, MP3 ప్లేయర్స్ కానీ మెమరీ కార్డులో కానీ స్టోర్ చేసుకుంటాం మనం డిజిటల్లో అయితే. ఈ క్యాసెట్ రీల్లో మనం ప్లే చేసినప్పుడు ఆడియో అనేది క్లారిటీగా ఉండకపోయేది. మైక్లో ప్లే చేసినప్పుడు రీసౌండ్ వచ్చినట్టు వాయిస్ కూడా క్లారిటీగా ఉండకపోయేది. అది అనేది అనలాగ్ సిగ్నల్. దాన్ని ఒక టేప్లో సేవ్ చేసి అది రన్ చేస్తున్నప్పుడు రీడ్ అయ్యి వస్తుంది మనకి. సో అప్పుడు నాయిస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ సిగ్నల్లో మెమరీలో యూజ్ చేసేది మనకి ఎలాంటి నాయిస్ రాదు, చాలా క్లియర్గా వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంట్లో FM రేడియో అండ్ ల్యాండ్ లైన్ ఓల్డ్ ఇండస్లో ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి. వాటిని యూజ్ చేసుకొని మనం ఫోన్స్ మాట్లాడడం అవన్నీ చేసేవాళ్ళం. అప్పుడు సిగ్నల్స్ కూడా అంటే మాట్లాడేటప్పుడు వాయిస్ కూడా ఖచ్చితంగా వినపడకపోయేది. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్లో క్లియర్గా వినపడుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ మనం దీంట్లో వాడుతుంటాం డిజిటల్లో. సో బేసిక్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ జీరోస్ అండ్ వన్స్ మీద వర్క్ అవుతుందని చెప్పాను కదా. వై జీరోస్ అండ్ వన్స్ అంటే బేసిక్గా మనం ల్యాప్టాప్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఉంటాయి. కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఉంటాయి. కాంబినేషనల్ సర్క్యూట్స్లో సీక్వెన్షియల్ సర్క్యూట్లో మనం యూజ్ చేసేది గేట్స్, లాజిక్ గేట్స్ లోపల ఏముంటాయంటే ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఇది ఒక లాజిక్ గేట్ అనుకుందాం. దీంట్లో ఇంటర్నల్గా ట్రాన్సిస్టర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వాలంటే మనం ఇన్పుట్ ఎంతో కొంత పవర్ ఇస్తాం. లైక్ 230 volts ఉంటుంది కదా మన హోమ్లో వాడేది. దాన్ని అడాప్టర్ యూజ్ చేసుకొని మనం దాన్ని మన ఫ్లెక్సిబుల్ వోల్టేజ్ కన్వర్ట్ చేసుకొని, ఇదేమో అనలాగ్ సిగ్నల్, అనలాగ్ కరెంట్ అంటారు దీన్ని. మనం డిజిటల్ కరెంట్గా మార్చుకొని అడాప్టర్ త్రూ దీన్ని మార్చుకొని
మన ఫోన్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఛార్జింగ్ పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నప్పుడు మనకి మన ట్రాన్సిస్టర్స్ ఫ్లో అయ్యే వాటికి ఎంత పవర్ కావాలో అంత పంపించేది అడాప్టర్ బేసిక్గా. సో ఎప్పుడైతే ఒక ట్రాన్సిస్టర్ ఆన్ కానీ ఆఫ్ కానీ స్టేట్కి వెళ్ళాలంటే ఆన్ అయినప్పుడు ఏంటంటే 1, ట్రాన్సిస్టర్ ఆన్ అయిందంటే కరెంట్ ఫ్లో అయిందంటే అది 1, లేకపోతే 0. బేసిక్ ఈ టూ వీటి మీద కంప్యూటర్ వర్క్ అవుతుందని అంటారు కదా, దానికి రీజన్ ఇది. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఏమైనా చూసుకుందాం. బేసిక్గా మనకి గేట్స్ వచ్చేసి లాజిక్ గేట్స్. ఫస్ట్ నాట్ గేట్, సెకండ్ అండ్, థర్డ్ ఆర్ గేట్. దీస్ ఆర్ బేసిక్ గేట్స్. Fourth XOR, XNOR, special. These two are special gates. 6 and 7, NAND and NOR. These two are universal gates. ఇప్పుడు మనం ఈచ్ గేట్ డిస్కస్ చేద్దాం ఒక్కొక్క గేట్ని. ఫస్ట్ నాట్ గేట్ గురించి డిస్కస్ చేద్దాం మనం. నాట్ గేట్ సింబల్ ఇలా ఉంటే ఇక్కడ బబుల్ ఉంటుంది, ఏ బార్. నాట్ గేట్ ఆపరేషన్ ఏంటంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే దాన్ని కాంప్లిమెంట్ చేసి ఇస్తుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు 0 ఇచ్చినప్పుడు 1 అవుతుంది, 1 ఇచ్చినప్పుడు 0 అవుతుంది, అంటే దాన్ని రివర్స్ చేసి ఇస్తుంది. దానికి ట్రూత్ టేబుల్ చూసుకున్నట్టయితే మనం ఏ వై ఇన్పుట్ అవుట్పుట్. ఇప్పుడు మనం ఏ ఇన్పుట్ ఇస్తే ఏ బార్ వస్తుంది, ఏ బార్ ఇన్పుట్ ఇస్తే ఏ వచ్చింది, అంటే రివర్స్ వచ్చింది. నెక్స్ట్ AND గేట్. AND గేట్ బ్లాక్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది డి షేప్లో ఉంటుంది. ఏ బి 2 ఇన్పుట్స్, వై ఈజ్ అవుట్పుట్. బేసిక్గా AND గేట్ ఆపరేషన్ వచ్చేసి ఇంటూ ఆపరేషన్ చేస్తుంది, ఏ ఇంటూ బి. మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2n కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఇన్పుట్స్ కాబట్టి 2 అంటే 4 ఇన్పుట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ట్రూత్ టేబుల్ ఏ బి వై 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు AND గేట్ అనేది ఇంటూ ఆపరేషన్ చేస్తుంది కాబట్టి 0 ఇంటూ 0, 0 ఇంటూ 0 అంటే 0. బేసిక్గా ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ 0. ఇక్కడ 0 ఉండే ఏదైనా ఇక్కడ ఏ ఉన్నా సరే అది 0నే వస్తుంది. సో ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ 0 ఉంది. ఈ 3 ప్లేసెస్లో 0. లాస్ట్ 2 1s ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 1 1 వస్తుంది. సో ఇది వచ్చేసి AND గేట్ ట్రూత్ టేబుల్. నెక్స్ట్ NAND గేట్ చూద్దాం. NAND గేట్ అనేది సేమ్ AND గేట్ లాగానే, బట్ ఒక ఇన్వర్టర్ అనేది, ఎక్స్ట్రా ఇన్వర్టర్ అనేది దీనికే యాడ్ అయి ఉంటుంది. ఏ బి అండ్ వై. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ బబుల్ పెడితే ఇది ఇన్వర్టర్, ఏ బి అండ్ వై. ఇప్పుడు దీని ట్రూత్ టేబుల్ చూద్దాం. ఏ బి అండ్ వై సేమ్ 2 ఇన్పుట్స్ కాబట్టి 2n కాంబినేషన్స్.
అంటే 4 కాంబినేషన్స్. ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ హై. దీనికి ఆపోజిట్ ఇప్పుడు ఇక్కడ 0 0 చేస్తే ఇక్కడ వరకు మనకి 0 వచ్చింది. ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. సో 1 1 1 0 లాస్ట్. నెక్స్ట్ ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్ ఇలా, ఆర్ గేట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఏ, బి అండ్ వై. ఇది ఆర్ గేట్ అనేది ప్లస్ ఆపరేషన్ చేస్తుంది, ఏ ప్లస్ బి. సో దీని ట్రూత్ టేబుల్ సేమ్ 2 ఇన్పుట్స్ కాబట్టి 2 కాంబినేషన్స్, 4 కాంబినేషన్స్ ఉంటాయి. ఏ, బి, వై, 0 0 0 1 1 0 1 1. సో ఇక్కడ 0 plus 0, any one of the input is 1, output is 1. 0 plus 1 means 1. సో ఏదైనా ఇన్పుట్ 1 ఉందనుకో ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఇది ఒకటి 0, రిమైనింగ్ ఆర్ 1. నెక్స్ట్ నార్ గేట్. నార్ గేట్ కూడా సేమ్, ఇక్కడ ఒక ఇన్వర్టర్ యాడ్ అవుతుంది. ఆర్ గేట్కి ఇన్వర్టర్ యాడ్ చేస్తే అదే నార్ గేట్. ఏ, బి అండ్ వై. సో దీని డయాగ్రామ్ ఇలా రావచ్చు. ఇక్కడ ఎండింగ్లో బబుల్ యాడ్ చేస్తే అదే నార్ గేట్. ఏ, బి అండ్ వై. దీని ట్రూత్ టేబుల్ చూద్దాం. టేబుల్ ఏ, బి అండ్ వై. 0 0 0 1 1 0 1 1. సో ఇక్కడ ఏదైనా ఇన్పుట్ 1 ఉంటే అవుట్పుట్ 0 వస్తుంది, ఎందుకంటే కాంప్లిమెంట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ 2 0, 0 plus 0 0 వస్తుంది. సో ఇది కాంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 1. సేమ్ ఇవి కూడా అంతే, 0 plus 1 1 కాంప్లిమెంట్ 0 0 0. సో మనకి ఇంకా మిగిలిపోయినాయి XOR, XNOR. సో ఫస్ట్ XOR చూద్దాం. XOR వచ్చేసి XOR గేట్ దాని రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఏ, బి, వై. ఇదేం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందంటే ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. సో దీని ట్రూత్ టేబుల్ చూద్దాం. ఏ, బి, వై. 0 0 0 1 1 0 1 1. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయనుకో అవుట్పుట్ అనేది 0 వస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ 0 0 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ 0 బి 0 0 1 1 కాంప్లిమెంట్, 0 కాంప్లిమెంట్ కదా 1 వచ్చింది, ప్లస్ 0 కాంప్లిమెంట్ 1 0. సో ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ 0 1, 0 ఇంటూ సంథింగ్ 0 0 ప్లస్ 0, సో 0నే వస్తుంది. ఇక్కడ 0 0 ప్లస్ 0 1 ఉంది కదా, ఇక్కడ 0 1 తీసుకొని చూద్దాం. 0 కాంప్లిమెంట్ 0 ప్లస్ 0 కాంప్లిమెంట్ 1 1 1. సో ఇది 0 ప్లస్ 1, ఇక్కడ 1 వచ్చింది. ఎనీ వన్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి సేమ్ ఉంటే 0 వచ్చింది, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 1 వచ్చింది. సో ఇది ఒక 1 ఉంది, ఒక 0 ఉంది కాబట్టి 1. ఇక్కడ సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 0. సో ఇట్స్ నాట్ సేమ్ XOR గేట్, బట్ దీనికి కూడా బబుల్ యాడ్ అవుతుంది. నార్ గేట్ యాడ్ చేస్తాం, నాట్ గేట్ని. ఏ, బి, వై. ఇదేం ఆపరేషన్ చేస్తుంటే ఏ, బి ప్లస్ ఏ బార్ బి బార్. దీన్ని కాంప్లిమెంట్ చేస్తే ఇదే వస్తుంది. ఏ దీన్ని కాంప్లిమెంట్ చేస్తే ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి వస్తుంది.
సో దీని ట్రూత్ టేబుల్ ఏదైనా ఇన్పుట్ సేమ్ ఉందనుకో అప్పుడు ఇది 1 ఇస్తుంది. 2 ఇన్పుట్స్ సేమ్ ఉంటేనే ఇది 1 ఇస్తుంది. ట్రూత్ టేబుల్ ఏ బి వై 0 0 0 1 1 0 1 1. సో ఇప్పుడు మన వై ఆపరేషన్ ఏంటి? ఏ బి ప్లస్ ఏ బార్ బి బార్. ఇప్పుడు 0 0 ఉన్నాయి కదా, ఇక్కడ సబ్మిట్ చేయండి. 0 0 ఈ రెండు 1 1 వస్తాయి. సో 0 ప్లస్ 1, 2 ఇన్పుట్స్ సేమ్ ఉన్నప్పుడు 1 వచ్చింది. ఇప్పుడు ఒక 0 ఒక 1 ఉంది కదా, మళ్ళీ దీన్ని సబ్మిట్ చేయండి. 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 1 ఇంటూ 0. సో ఇప్పుడు ఎనీథింగ్ ఇంటూ 0 అంటే 0నే వస్తుంది. సో ఇది 1. మనకి ఎందుకు NAND అండ్ NOR గేట్ని యూనివర్సల్ గేట్స్ అంటామంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.